ఎటువంటి అభిప్రాయము కలిగి మన గురించి వ్యంగ్యముగా అపహాస్యముగా మాట్లాడిన వాటిని మనము ప్రవచనాలుగా ఫిల్టర్ చేసుకోవాలి, ప్రవచనాలుగా మార్చుకోవాలి. నిజముగా మన ఊహకు అందని ఆలోచన కూడా ఆ ప్రవచనాల్లో మనకు దొరుకుతుంది, వారి మాటల్లో. నేను కొత్తగా నమ్ముకున్న రోజుల్లో మందిరంలో ఒకటి పాతది మైకు పగిలిపోయిన డ్రమ్ము మట్టి నేల మీద నిలబడుకుని మా రెండో అన్నయ్యకు వివాహం అయినప్పుడు ఆయన తెల్ల సొక్కా తెల్ల ప్యాంటు తగిలించుకొని నేను బైబిల్ చేత పట్టుకొని మైకు, అప్పుడు కరెంటు కూడా లేదు, మైకు చేత పట్టుకొని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా నేను ఫోటో తీసుకున్నాను. అప్పుడు నేను వాక్యం చెప్పడానికి కూడా నాకు రాదు, కానీ అట్లా నేను వాక్యం చెప్తున్నట్లుగా మైకు పట్టుకొని ఫోటో తీయించుకున్నాను. ప్రభువు ఆ దర్శనాన్ని, ఆ యొక్క ఆశను ఆయన త్రోసివేయలేదు. క్రీస్తులో మనము మన భవిష్యత్తును దర్శనముతో నింపుకోవాలి. మనకు ఏమైతే లేదు, అది ఉంటే బాగుండును అని అనిపిస్తుందో వాటిని మనము పొంది ఉన్నట్లుగా మనము ఊహించుకోవాలి. ఆ విధముగా మనము ప్రవర్తించాలి. మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీరు వాటిని పొందుకుంటారని ప్రభు చెప్పాడు. మనుష్యులు అపహాస్యముగా వ్యంగ్యముగా మన గురించి మాట్లాడిన, అలాగే మన హృదయములో చెలరేగే మేలుకరమైన ఆ యొక్క ఊహలు, తలంపులు, నిరీక్షణకు ఆధారమే ఉండదు. అయినా మనము దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఆ చిత్రాన్ని మనం కలిగి ఉండాలి. మనకు ఏమైతే కొరతగా ఉందో దాన్ని కలిగి ఉన్నట్లుగా మనము వ్యక్తీకరించుకోవాలి. ఉదాహరణకి అప్పు ఉందనుకోండి, అప్పు ఫలాని వ్యక్తిని ఊహించుకొని వాళ్ళ అప్పు కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను అడుగుతున్నట్లుగా, మీ ఇంటి ఆయన లేడమ్మా, ఏమన్నా అంటే అప్పు మీకు బాకీ ఇద్దామని వచ్చినమ్మా అని
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కడుతున్నట్టుగా అప్పు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నట్లుగా మనము ఊహించాలి. ఆ చిత్రాన్ని మనము రూపొందించుకోవాలి. ఇంటి ముందర కారు ఉన్నట్టు, బీగాలు తీస్తున్నట్లుగా, డోరు ఇక్కడ నుండే రిమోట్ డోర్లు కదా, దాన్ని తెరుస్తున్నట్లుగా చిత్రాన్ని ఇంటి ముందు కారును ఊహించుకోవాలి. ఆ దర్శనం అనేది మనిషిని నడిపిస్తుంది. గురి తప్పుకోకుండా గమ్యానికి చేరుస్తుంది. ఏ దర్శనము, ఏ ఆశ లేకపోతే ఆ మనిషి నిస్సారమవుతాడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే అది దేనికి ప్రయోజనం అన్నట్లుగా మనలో మనం ఎప్పుడు ఆశాజనితముగా మన జీవితాన్ని దర్శనంతో నింపుకోవాలి. దర్శనం లేకపోతే జనులు నశిస్తారు. వాళ్ళకి జీవితము నిస్సారముగా కనబడుతుంది. ఏందో ఈ బ్రతుకు అంటారు. వాళ్ళకు భవిష్యత్తు అంధకారముగా కనపడుతుంది. ప్రభువు ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తాడు. ఆశే లేకపోతే ఆయన తృప్తిపరచలేడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు రాజుగా పుట్టాడు. ఆయన నిత్యుడగు రాజు, శాశ్వతమైన రాజు. రోమా సైనికులు ఆయన ఎదుట వ్యంగ్యముగా, అపహాస్యముగా రాజమర్యాదలు ఆయనకు చేస్తున్నట్లుగా ఉంది. అయినా ఆయన రాజే. వారు ఏ మనస్సుతో చేసినా చూడండి, వారు ఏ మనస్సుతో చేసినా రాజకార్యాలు, రాజుగా ఆయన్ని సన్మానించటము మనం చూడగలం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళారు. సిలువ అనేది మనకు మనముగా వేసుకునేది కాదు. సిలువ అనేది ఇతరులు వేసేది. మనం కూడా సిలువ వేయబడాలి. నన్ను వెంబడించగోరిన ఎడల ఎవరైనా ప్రతి దినము నా సిలువను ఎత్తుకుని తనను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించవలెను. సిలువ అనేది ఎవరికి మొదట ఇష్టముగా ఉండదు. ముఖ్యంగా శరీరానికి ఇష్టం ఉండదు. సిలువను ఎత్తుకోకుండా విడిచి పెడదాము అన్నట్లుగా ఉంటుంది. సిలువ మోయకపోతే
మనిషి ఏమీ సాధించలేడు. సిలువ మోయకపోతే మనిషికి ఆత్మ సంబంధముగా ఎటువంటి భారం ఉండదు. ఏ మనిషి అయితే సిలువను వదిలిపెట్టేస్తాడో ఆ మనిషి సచ్చిన మనిషితో, ప్రాణము లేని శరీరముతో సమానం. బ్రతుకుచున్నాడని పేరే గాని అతను మృతుడే. ఇంకా అతనికి ఏ ఆత్మ సంబంధమైన తపన ఉండదు. చాలామంది మీ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి శిలువను కింద పడేసి నా చాలే అనుకొని సులభమైన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు. సిలువగా అనిపించిన దాన్ని కింద పడేసి సులువైన మార్గాన్ని ఎంచుకుని నడుస్తుంది. కానీ ఆ మనిషి సిలువను మోయకపోతే ఆత్మ సంబంధముగా ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు. ఉన్నది కాస్త పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, మనము ఆత్మీయముగా అలాగే దర్శనము కలిగి సిలువను మోయకపోతే మనం ఏమీ సాధించలేము. మనలో క్రొత్తదనం అనేది ఉండదు. గొప్ప కార్యాలు చూడలేము. దేవుని కార్యాలు సిలువ విడిచిపెట్టుటతోనే ఆగిపోతాయి. ఆయన తన సిలువను మోసుకొని గొల్గతా అనే స్థలమునకు వెళ్ళినట్లుగా మన ప్రాణము ఉన్నంత వరకు సిలువను మనం మోసుకుంటూ వెళ్ళాలి. మనకు ఏర్పరచబడిన ఆ స్థలము వరకు మనం సిలువ దగ్గరే ఉండాలి. సిలువ మనకు విలువ తెస్తుంది. భారముగా అనిపించిన బాధ్యతను గుర్తు చేస్తుంది. సిలువ మనకు భారము కాదు, మనకు భాగ్యము. కాబట్టి మనకు భారము లేదు అంటే సిలువను ఏమైనా దూరం చేసుకున్నారేమో అని గుర్తు చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక బాధ ప్రతి దినము మనలను తొలుస్తూ ఉండాలి. అప్పుడే మనము మండుతూ ఉన్నట్లు రిజల్ట్, గుర్తు. నిర్భయముగా జీవించు వారి మీద దేవుడు కోపగించుకుంటాడంట. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. సియోను అనగా దేవుని సన్నిధి. నిర్విచారము, ఏ బాధ లేకుండా ఫుల్లుగా తిని ఫుల్లుగా నిద్రపోయి ఆ వచ్చిన మేలును ఏదో 4 రూకలు సంపాదించుకొని ఇంకా ఇదే జీవితం అనుకుని ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు,
అని పాడుకుంటే ఆ మనిషి సిలువను దూరం చేసుకున్నట్లే. ప్రియమైన సహోదరులారా, ప్రతిరోజు మనము ఏదో ఒక బాధ మనలను వెంటాడుతున్నట్లుగా, దానితో మనం పోరాడుతున్నట్లుగా ఈ అనుభవం సిలువ మనం మోస్తున్నట్లు. కాబట్టి బాధ అనేది ఒక మనిషిని మండిస్తుంది. గురి యొద్దకు పరిగెత్తునట్లుగా, ఏదో సాధించాలి అన్న తపన, పట్టుదలని ఆ మనిషికి కలుగచేస్తుంది. మొత్తము ఈ కరోనా వచ్చి 7 నెలలుగా స్వార్థ పరిచర్య కానీ, సమస్తమైన పరిచర్యలన్నీ కూడా సంఘాలలో, క్యాలెండర్లలో వాళ్ళు ప్రకటించిన ప్రకారం అన్నీ కూడా నిలిచిపోయినట్లుగా మనము ఎరిగి ఉన్నాం. నా ఓటి వాళ్ళకి ఒక కసి, పట్టుదల అంతా నిలిచిపోయేనే అని, ఎలాగైనా మునుపటి కంటే అధికముగా దేవుని పరిచర్య జరగాలి అని ఒక కసి, ఒక పట్టుదల. ఒక చోట, ఒక ప్రాంతంలో, ఒక టౌన్లో ఇంచుమించు 6 కోట్లు 7 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టుకున్నారు. కట్టిన కొన్ని నెలలకి ఈ కరోనా వచ్చింది. వచ్చినప్పటి నుండి ఇప్పుడు 7 నెలలు ఏ రోజు కూడా ఆ మందిరంలో ఆరాధన జరగలేదు. మరి వాళ్ళు ఎట్లున్నారో, వాళ్ళకి నిద్ర వస్తూ ఉందో లేదో, కరోనాతో రాజీ పడ్డారు. ఇప్పటికీ అక్కడ అంత విలువైన మందిరం 10 కోట్ల వరకు డబ్బులు పెట్టి కట్టారు. కానీ అది సమాధుల దుడ్డిలాగా నిషీదిగా ఉంది. కనీసము మీటర్ దూరం అన్న కూర్చోబెట్టి ఆరాధన బల్ల ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఎవరు ఎట్లా ఉంటారో, ఎవరిలో ఉంటుందో కరోనా అనుకుంటున్నారు. అందుకే వారిని అక్కడక్కడ కరోనా ఆవరించింది. ఏది వస్తాదని బహుగా భయపడతారో అదే వారి మీదికి వస్తుంది. కాబట్టి మనం భయపడకూడదు, కానీ శాపం గురించి, చేయాల్సిన దాని గురించి మనము వేదన చెందాలి. ఎంతగా వేదన పడతామో అంత శీఘ్రముగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె పిల్లలను కనెను. ఒక విషయంలో మనకు వేదన ఎక్కువైందంటే ఆ కార్యము తొందరలో, ఆ సమస్య తొందరలో మన నుండి తొలగిపోతుంది, పరిష్కారం అవుతుంది అని మనం గుర్తించాలి. ప్రియమైన సహోదరులారా, మా పెద్దబ్బాయి విషయంలో వీడు చేసేది ఏది నాకు సంతోషాన్ని కలిగించలేదని ఈ మధ్య నాకు ఎక్కువ భారం అయింది. ఏ ఒక్కరోజు వీడు సంతోషపెట్టే కార్యాన్ని చేయలేదు. ప్రతిరోజు బాధిస్తున్నాడు.
నేను మార్చిలో అనుకున్నాను 50 రోజులు సెలవులు వస్తూ ఉన్నాయి. ఈ 50 రోజులు వీళ్ళని ఎట్లా భరించాలి ప్రభువా అనుకున్నాను. ఆయన చిరునవ్వు నవ్వినాడు. 50 రోజులేంది నాయనా, ఎన్ని నెలలు వాళ్ళని భరించాలో. కరోనా వస్తుంది, కమ్ముకుంటుంది, సెలవులే సెలవులు. వారాలు కాదు, నెలలు కాదు, 5 నెలలు కాదు, ఇప్పటికే 7వ నెల జరుగుతుంది. కానీ దేవుని కృప వలన 7 నెలలు పిల్లల్ని అంటిపెట్టుకొని భరించామంటే దేవుని దయ. వేదన మనము ఎక్కువయ్యే కొద్దీ మనలో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే దానికి సూచన. 10 నెలలు గర్భఫలముతో శిశువును గర్భంలో ధరించిన తల్లి కనే సమయం వచ్చినప్పుడు ఆమె వేదన ఎక్కువ అవుతుంది. మరణకరమైన వేదన కలిగిన లోకంలో ఆమె శిశువును కంటుంది. ఆమె వేదన ఎక్కువైంది కాబట్టి మరుగై ఉన్న శిశువు బయటికి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఆమెకు సంతోషం కలుగుతుంది. అలాగే మనము దేని కొరకైతే వేదన మరీ ఎక్కువ అవుతుందో దినదినము, ఆ సమస్య మనలను సంతోషపెడుతుంది. ఆ విషయంలో మనకు కుదురుబాటు వస్తుంది అనేది ఎంతైనా వాస్తవం. ప్రియమైన సహోదరులారా, భారమును భాగ్యముగా ఎంచుకోవాలి. సిలువను మన విలువగా, సిలువను మోయనిదే నాకు విలువ లేదు, మోయలేకపోయినా విడవకూడదు, అక్కడే నిలబడాలి సిలువ దగ్గరే. శరీరములో బలము లేకపోయినా చూడండి, ఆ యెరూషలేము మరి ఆ గబ్బతా న్యాయపీఠం నుండి గోల్గొతా కొండ వరకు మన ప్రభు ఇంచుమించు 10 మార్లు కింద పడిపోయాడు. మోయలేక దాన్ని కింద పడేశాడు. ఆయన శరీరంలో ఎటువంటి సత్తువ లేదు, రక్తం అంతా కారిపోతుంది. దాహమునకు వారు నీళ్లు కూడా ఇవ్వలేదు. బేస్తవారము అర్ధరాత్రి పట్టుకున్నారు, ఆయన్ని పీడిస్తూనే ఉన్నారు, ఆయనని కొడుతూనే ఉన్నారు, మాటల చేత ఇబ్బంది పెడుతున్నారు. నేను వినలేని వాడనైతిని, మాటలాడలేని వాడనైతిని, చెవిటివానిలాగా మూగవానిలాగా నేను మారాను. నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకున్నాను. నానా రకమైన హింస, ఒంటిలో సత్తువ లేదు. 150 కేజీలు శిలువ ఆయన మోసుకుంటూ వెళ్తున్న క్రమంలో మోయలేక 10 మార్లు దాన్ని కింద పడవేశాడు. అయినా కూడా ఆయన అక్కడే దాని దగ్గరే ఉండి మరలా ఆయన గొల్గొతా స్థలానికి మోసుకుని వెళ్ళాడు. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం నుండి గమనిస్తే, అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు
శిష్యునికి తగిన నోరు ప్రభువు నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినటానికి ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయకాలంలో మనము శిష్యులు వినున్నట్లుగా ఆయన వాక్యాన్ని వినడానికి మనకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు గనుకని బాగా వచ్చే నిద్రని మానుకొని ఆయన వాక్యాన్ని వింటున్నాం. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కుట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొంటిని. కాబట్టి శిలువ కార్యాన్ని ఇక్కడ కొద్దిగా వివరించినాడు. మనం రక్షణ పొందినామంటే మన మీద శిలువ మోపబడుతుంది. శిలువను ఎత్తుకోవడానికి ఇది నాకు భాగ్యము అనుకోవాలి. చూడండి, నేను మొన్న ఒక సంగతిని ఆలోచించాను. పాపాత్ముడనైన నన్ను పరిశుద్ధుని గురించి చెప్పడానికి నన్ను ఆయన వాడుకుంటున్నాడు. ఈ పాపాత్ముడు ఆ పరిశుద్ధుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇది నాకు భాగ్యము అనుకున్నాను. దేవదూతలకు లేని భాగ్యము పాపాత్ములకు ప్రభువు ఇచ్చినాడు. ఇది భారము కాదు, భాగ్యము. లోకంలో మనుష్యులు ఏదో వారికి లోక సంబంధంగా మేలు చేస్తే ఆ మేలు చేసిన వారిలో మంచితనం లేకపోయినా, వారు లంచాలు తీసుకునేవారైనా అన్యాయాలు చేసేవారైనా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ప్రభువు మంచివాడు, నీతిమంతుడు, దయగలవాడు, నిత్యుడగు తండ్రి. అటువంటి మహోన్నతుని గురించి మహాకాశాలు పట్టజాలని మహిమాన్వితుని గురించి మనము ప్రకటించడానికి పాపాత్ములమైన మనకు ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన నామము ఉచ్చరించడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చాడు. ఇది భాగ్యము. భారము ఎన్నటికీ కాకూడదు, కాదు కూడా. భాగ్యం ఇది. దేవదూతలకు లేదు ఇటువంటి భాగ్యం. మట్టివారు, నీచమైన వారికి ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తున్న మార్గంలో కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున వెళ్ళుచుండగా సైనికులు అతనిని సిలువను మోయడానికి బలవంతం చేశారు. ఆ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి అలెగ్జాంద్రు, రూపు అనే అన్నదమ్ములకి తండ్రి. యేసు ప్రభు శిలువ కొంతవరకు ఈ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి మోసినాడు. సీమోను అనే
పేరు రెల్లు అనే మాటే కానీ వీరు చాలా భాగ్యవంతులు. షీమోను పేతురు, కుష్ఠరోగి అయిన సీమోను, కురేనీయుడైన సీమోను. పేతురుకి షీమోను ముందు పేరు. షీమోను యేసుప్రభు తర్వాత పెద్ద పాదిరి అయినాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట మరియమ్మ ప్రభువును 15,50,000 విలువ కలిగిన అత్తరుతో అభిషేకించింది. అలాగే ఇక్కడ కురేనీయుడైన సీమోను ప్రభువు శిలువను మోయడానికి కొంతవరకు సహకరించినాడు. కాబట్టి మనము శిలువను మోస్తున్న సందర్భంలో మన శిలువను మోయడానికి అనగా మన మీద ఉన్న మోస్తున్న శిలువను కొంతవరకు భారం తగ్గించడానికి ప్రభు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. సాటి అయిన సహాయం, ఆమె భార్య కావచ్చు, సహోదరుడు కావచ్చు, మరెవరైనా కావచ్చు. మన ఉన్న భారాన్ని వారు కూడా కొంతవరకు పంచుకుంటారు. వారు కూడా మోస్తున్నట్లుగా మనకు ప్రభు ఏర్పాటు చేస్తాడు. మనకు భారం అనేది లేకపోతే ఎవరు మన శిలువను భరించడానికి రాలేరు. ముందు మనకు భారం అనేది ఉంటే దానికి సహకారులు కూడా తోడైతారు. దావీదు దండు దేవుని దండు వలె మహాసైన్యమగునట్లుగా ప్రతి దినమున దావీదుకు సహకరించేవారు వచ్చారు, దావీదుతో కలిశారు. వారందరూ దావీదు సైన్యముగా, సహకారులుగా ప్రతి దినము అటువంటి సహాయము దావీదుకు తోడవుతూ ఉంది. మనము ప్రభువు శిలువ మోయడానికి భాగ్యముగా ఎంచితే ఆ శిలువను పంచుకోవడానికి, శిలువను మోయడానికి, మన భారము పంచుకోవడానికి అనేక మందిని ప్రభు పంపుతాడు. కురేనీయుడైన సీమోను అటువంటి వాడే. 23వ వచనంలో, మార్కు సువార్త 15:23లో, అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి. గొల్గొతా అనబడిన చోటునకి ఆయనను తీసుకొని వచ్చిరి. వారు ఆయనను అక్కడ సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. నేను ఈ లెక్కల పరంగా, అంకెల పరంగా లెక్క పెట్టడం నాకు ఒక ఆసక్తి. ఆ మనిషి ఏ సంవత్సరం అప్పుడు ఇది జరిగింది, అప్పుడు అతనికి ఎంత వయస్సులో ఇతను ఆశీర్వాదాన్ని పొందాడు, ఎన్నేళ్ళు ఇతను శ్రమ అనుభవించాడు, ఈ లెక్కలన్నీ నేను వేస్తూ ఉంటాను. అబ్రహాము యాకోబును చూశాడా లేదా? ఇస్సాకు
యాకోబు కుమారులను, ముఖ్యంగా యోసేపును చూశాడా లేదా, ఇవన్నీ నేను వెతుకుతూ ఉంటాను. అలాగే యేసు ప్రభువును కొరడాలతో కుట్టింది ఎన్ని గంటలప్పుడు, సిలువ వేసింది ఎన్ని గంటలప్పుడు, ఎన్ని గంటలు ఆయన శిలువ మీద ఉన్నాడు ప్రాణంతో, ఈ లెక్కలన్నీ కూడా నేను అక్కడక్కడ వెతుకులాడుతూ ఉంటాను. సువార్తల్లో 4 సువార్తలను మనం కలిపితే ఈ వివరాలన్నీ మనకు సంపూర్ణముగా సమాచారం అందుతుంది. మత్తయి సువార్త చెప్పేటప్పుడు సరిగ్గా యేసు ప్రభువును కొరడాలతో కుట్టించిన సమయము ఈ 4 నుండి 5 లోపే. కొరడాలతో ఆయన కుట్టించారు. తర్వాత ఆయన సిలువను మోసుకుంటూ గొల్గొతాకు వెళ్ళిపోయాడు. 6 నుండి 9 వరకు అక్కడికి చేరుకున్నాడు. సరిగ్గా ఈ తెల్లవారుజాముని మనం వాక్యం వినే సమయంలోనే ప్రభు 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద పడ్డాయి. 9 గంటలకి, పగలు 9 గంటలకి శిలువ వేశారు ఆయన్ని. భూమికి ఆకాశానికి మధ్య శిలువ మ్రాను మీద ఆయన్ని శీలలతో, మేకులతో నిలబెట్టారు. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో ఇంచుమించు ప్రాణముతో 6 గంటలు వేలాడాడు. 9 గంటలు ఆయన్ని శిలువ వేసినప్పుడు అయింది. 9 నుండి మధ్యాహ్నం 3 వరకు దరిదాపు 6 గంటలు శిలువలో ఆయన ప్రాణంతో ఉన్నాడు. అంటే 6 గంటలు అరచేతులకి, కాళ్ళకి బలమైన మేకులు దిగగొట్టబడి వేలాడడం అంటే ఎంత వేదనగా ఉంటుందో. అయినా దాన్ని ఆయన భాగ్యముగా ఎంచాడు. కానీ నాకెందుకు వచ్చే ఈ కర్మ అనుకోలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే, చూడండి, హెబ్రీ పత్రికలో శిలువలో వేలాడుతూ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించినాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువను భారముగా ఎంచలేదు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు. తన ముందు ఏమి గురి కలిగి ఉన్నాడంటే ఆనందాన్ని, తన ఎదుట ఉంచబడిన ఆనందం. సిలువను మోసే ప్రతి ఒక్కరికి
వారి ఎదుట ఆనందము ఉంచబడింది, కిరీటాలు ఉంచబడి ఉన్నాయి. కిరీటాలు మేము రెడీగా ఉన్నాము అంటున్నాయి. సిలువను మోసే ప్రతి ఒక్కరికి ఆనందము, నేను కూడా రెడీగా ఉన్నాను. వాగ్దానాల ఆశీర్వాద ఫలము, మేము రెడీగా ఉన్నాము అంటున్నాయి. సిలువను మోసే వారికి మాత్రమే అవి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు. అవమానాన్ని ఎప్పుడూ లక్ష్య పెట్టకూడదు. అవమానం వచ్చే కొద్దీ రెట్టింపు ఘనత వస్తుంది. రెట్టింపు ఘనత రావాలంటే అవమానము తారాస్థాయిలో ఉంటేనే. ఘనత విలువ తెలియాలంటే అవమానం మార్గంలో, అవమానం మన అనుభవంలో ఉండాలి. విజయశీలుడై తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నేను జయించి ఉన్న ప్రకారము జయించు ప్రతివాడు నాతో కూడా నా సింహాసనంలో కూర్చుంటాడన్నాడు. జయించిన వారికే సింహాసనాలు. జయించిన ఆయనను మనం చూసుకుంటే మనం కూడా జయిస్తాం. కాబట్టి మీరు అలసట పడవద్దు, మీ ప్రాణములు విసుకవద్దు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. పాపాత్ములు మనకు వ్యతిరేకముగా చేస్తారు. ఆ తిరస్కారం అంతా మనం ఓర్చుకోవాలి. పాపాత్ములు మనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాన్ని మనం ఓర్చుకోవాలి, కానీ పాపాత్ములతో పోరాడకూడదు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. ఈ పాపాత్ములు అనేవారు మనము ప్రభు కొరకు నీతిగా బ్రతుకుతున్న మనలను తృణీకారముగా మాట్లాడుతారు. మనలను నాశనాలు చేసేవారిగా, మోసపుచ్చేవారిగా మనలను చిత్రీకరిస్తారు. మనము ఒక నీచులముగా, దుర్మార్గులముగా పాపాత్ములు మనలను ప్రకటిస్తారు. అయితే పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా అనే మాట మూల భాషలో వారు సొంత హానికే ఆ విధంగా చేస్తున్నారు. వారు మనలను, మంచివారిని, నీతిమంతులను తిరస్కరించినట్లుగా ఉంటుంది, కానీ అది వారికే నష్టం. వారే ఇబ్బంది పడతారు, వారే నష్టపోతారు. సొంత హానికే వారు ఆ విధంగా చేస్తుంటారు. ప్రియమైన సహోదరులారా, పాపాత్ములు మీ వ్యతిరేకం చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునిన యేసయ్యను మనమందరం తలంచుకోవాలి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపాన్ని మనము రక్తము కారునంతగా ఎదిరించాలి. రక్తము కారునంతగా ఎదిరించాలి. ఇందు విషయమై నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరింపవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను
మరచితిరి. కుమారులైన వారందరూ కూడా దేవుని చేత శిక్షింపబడ్డవారే. శిక్షాఫలము పొందకపోతే, శిక్షింపబడకపోతే వారు కుమారులు కాదు, పిల్లలు కాదు. వారు దేవునికి దూరముగా ఉన్నవాళ్ళు. మన ఎదుట ఆనందము ఉంచబడింది. పాపాత్ములు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోవాలి. అవమానం నిర్లక్ష్య పెట్టాలి. సిలువను సహించాలి. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఒకనాటిది కాదు, మన ప్రాణం ఉన్నంత వరకు ఈ నడక కొనసాగాలి. అందుకే మనము పరిగెత్తడం కాదు, ఓపిక, పరిగెత్తడంలో కూడా ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే తొందరగానే అలసిపోతారు, విరక్తి చెందుతారు. మనకంటే ముందుగా పరిశుద్ధులు, దైవజనులు గెలిచి గొప్ప సాక్షి సమూహముగా మేఘము వలె ఆవరించి ఉన్నారు. అందుకే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఊరకనే కొన్ని పాపాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాటన్నిటిని విడిచిపెట్టాలి. ప్రభువు మనకంటే ముందు శిలువ మోసినాడు, జయించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అది మన గమ్యం, అది మన దరి. అక్కడికి మనం చేరాలి. అందుకే ఆ దర్శనాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. శిలువను ఎక్కడ విడిచి పారిపోయే ఆలోచన రాకూడదు. ప్రతిరోజు మనము బాధ చేత నింపబడాలి. బాధ లేకపోతే మనం భాగ్యవంతులము కాలేం. విలువ అనేది మనకు రాదు. కనుక శిలువను దూరపరుచుకున్న వారికి ఏ బాధ, ఏ కష్టము ఉండదు. నిర్విచారముగా వారుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, శిలువ మన భాగ్యము, శిలువ మోయటము మన ధన్యత. శిలువ మనకు కిరీటాలను, ఆశీర్వాదపు పంటని తెచ్చిపెడుతుంది. కనుక ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధునిగా శిలువను మోసినాడు. మనము పాపాత్ములముగా శిలువను మోయటం మన భాగ్యం. కాబట్టి ప్రభువునందు మనకున్న ఈవులను, వాగ్దానాలను, ఆశీర్వాదాలను బట్టి మనం ఆనందించాలి. ఆయన జయించి ఉన్నాడు గనుక మనకు కూడా జయ జీవితాన్ని ఇస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలయ్యా. ఉదయకాలంలో ప్రతి ఉదయమున శిష్యులు వినున్నట్లుగా మాకు వినుబుద్ధి పుట్టించుచున్నందుకై స్తోత్రాలు. అలాగే మా జీవిత కాలమంతా మా నడవడికలో మీకు మహిమకరమైన జీవితాలను మాకు దయచేయండి. మీ వాక్యమును అనుసరించి
తూచా తప్పకుండా పాటించు వినుబుద్ధి మాకు పుట్టించండి. అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానమును మాకు కలిగించినందుకై స్తోత్రాలు. ప్రభువా, మీ ద్వారా మేము ఏమైనా చేయగలము, సాధించగలము. మాకు అసాధ్యమైనది మీరు బలపరిస్తే ఏది ఉండదయ్యా. మాకున్న భారములను, బాధలను, దర్శనాలను, ఆశలను నీవు బాగా ఎరిగి ఉన్నావు. ఇంతవరకు మేము దేని కొరకు వేదన పడ్డాము, ఒక్కొక్కటిగా మీరు నెరవేరుస్తూ మా ప్రాణములను తృప్తిపరచున్నందుకు స్తోత్రాలు. మీకు మహిమ చెల్లించుచున్నామయ్యా. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు. మీ సమస్త సత్యమునకు, ఉపకారములకు, మేలులకై అపాత్రులము. కేవలము మీ దయచేతనే మాకు ఆ కార్యాలు చేసినావు. మా భక్తి కాదు, మా ప్రార్థన కాదయ్యా, మా నీతి కాదు, కేవలము మీ దయ. నైనా మీకు వందనాలు. ఇంకనూ మమ్ములను మీ దర్శనము చేత, మీరు కలిగించే ప్రభావం చేత నింపండి. మీ కొరకు మేము వేదన, దిగులు పడే జీవితాలు మాకు దయచేసి మా జీవితాలను మీలాగా పరిపూర్ణం చేయమని, ప్రతి విషయంలో జయించు వారిగా ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.